అబ్బా, ఏంటి ఈ చలి వర్షం అని. అబ్బా, ఇదేంటి ఇక్కడ చల్లగా ఉంది. ఏంటి ఒక పక్క చలేస్తుంటే ఏసీ వేసావు నువ్వు? నాకు ఒక్క పెడుతుంది. అరే ఏంట్రా ఇది? నాకు చలేస్తుంది, ఏసీ ఆపు. నేను ఆపను, నచ్చితే పడుకోండి. ఆ, లేకపోతే బయట పడుకోవాలా? కాదు, రొక్కప్పుకొని పడుకోండి. ఆహా, రగ్గు కప్పుకొని పడుకోవాలా? ఈ అమ్మ, పడుకునేటప్పుడు కూడా ఫ్రీడమ్ లేదేటే. ఈ చల్లోనే చచ్చిపోవాలా నేను? చి బయట పడుకోకూడదు, లోపల ఉండలేకపోతాను. గొప్ప టార్చర్ పెట్టేస్తున్నారే నన్ను. మండుతున్నట్టుంది. మూసుకొని పడుకోండి. ఇదేంటి ఇది? ఏసీ వేసుకోవడం ఎందుకు, ఆ రగ్గు కప్పుకోవడం ఎందుకే? శుభ్రంగా ఏసీ ఆపేసి రగ్గు తీసి పడుకోవచ్చు కదే. ఏసీ వేసుకొని రగ్గు కప్పుకుంటే మంచి థ్రిల్లింగ్ గా ఉంటది. మీరు రగ్గు కప్పుకొని పడుకోండి. ఛీ, అవ్వా, రగ్గులు కప్పుకొని పడుకోవడం ఏంటి? ఏసీ వేసుకొని కర్మ కాకపోతే. అబ్బబ్బా, ఏం కాలాలో అర్థం అవట్లేదు. నిన్నటిదాకా వర్షాలు దంచేసాయి. ఈ ఒక్క రోజు ఎండ కాసేసరికి ఒక్కరా బాబు. అబ్బా, టెంపరేచర్ తగ్గించి వెంటనే కూలింగ్ రావాలి. అమ్మయ్యా, ఏమైంది? చలి జ్వరం వచ్చేసిందండి, కొంచెం వేసి ఆపిద్దరు. అదేంటి అది? ఏసీ వేసుకొని రగ్గు కప్పుకుంటే థ్రిల్లింగ్ అన్నావు. ఇవి ఒకసారి కప్పుకో అమ్మా. నాకైతే ఒక్క బిడేస్తుంది. నేనైతే ఏసీ ఆపను. ఏసీ నా కోసమే కదా కొన్నానన్నారు, కాబట్టి నాకు చలి వేస్తుంది. నేను ఆపేసుకుంటాను, మీరు వెళ్ళి బయటకు వెళ్ళి పడుకోండి. ఏంటి? ఏసీ నీకోసం కొన్నానా? అందుకని ఆపేసుకుంటావా? ఓలే, అప్పుడు కొనమని దుబ్బెత్తున్నామని చెప్పేసి నీకోసమే కొంటున్నాను అన్నానే. అంతేగాని ఇదేటే ఇది నాకు ఒక్క పడుతుంది. ప్లీజ్ అబ్బాయి, వెళ్ళే, నువ్వు బయటకు వెళ్ళి పడుకో. ఆ పప్పులే ఉడకవు, ఏసీ నాది, నేను ఆపేసుకుంటాను, మీరు వెళ్ళి బయటకు వెళ్ళి పడుకోండి. ఛీ, అవ్వ, నీకు చలేసినా నేనే కాంప్రమైజ్ అయిపోవాలి, నీకు ఒక్క పెట్టినా నేనే కాంప్రమైజ్ అయిపోవాలి. ఏసీ కంప్లీట్గా నీదే. నీకు నచ్చినప్పుడు వేసుకుంటావు, నీకు నచ్చినప్పుడు ఆపుకుంటావు. అంతేగాని నాకు స్వతంత్రం లేదు ఇక్కడ. ఏ, ఏ. అయ్యా, ఏంటి అలా చూస్తున్నారు? పడుకుంటే పడుకోండి, లేదా బయటికి పోండి.